ఏమో అనుకున్నాం ఒక్కపారే మొత్తానికి మొత్తం 175 మందికి టికెట్లు వంచేసిండు ఆంధ్ర సీఎం జగన్ సారు 25 ఎంపీ టికెట్లు 4 రోజులాగి ఇస్తాడట టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకొని సీట్లు వంచుకొని ఎలక్షన్లకు తయారైతున్నాయి ఇక మిగిలింది కాంగ్రెస్ ఒక్కటే షర్మిలక్క పార్టీ అధ్యక్షురాలైనాక ఇయాల విశాఖపట్నంలో మీటింగ్ పెడితే మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా పోయిండు చూద్దాం పారి మరి ఎట్లా నడిచిందో ఏమేం మాట్లాడిండ్రో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తరపున మహాలక్ష్మి ఎన్నికల గ్యారంటీ సాటింపేసిండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు కాంగ్రెస్ ను గెలిపిస్తే పేద మహిళలకు ఏడాదికి ₹1,00,000 ఇస్తారట విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు స్టీల్ ప్లాంట్ నాగం చేస్తున్నారని సెంటర్ల మీద గరమైండు ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా జాగీర్దారులు జమీందారులు వచ్చినా తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్లను కూడా తీయలేరు బీజేపీ అంటే గిట్ల అర్థం చెప్పిండు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ ముగ్గురు మోడీ బలం మోడీ బలగం అయ్యా జగన్ రెడ్డి పక్కలు ఉన్నా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పక్కలు ఉన్నా వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కలనే 10 ఏళ్లైనా పోలవరం గట్టలేదు ఆంధ్రాకు రాజధాని లేదు రాజన్న రాజ్యం రావాలే కాంగ్రెస్ తోనే డెవలప్మెంట్ జరుగుతుంది అన్నాడు 25 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు ఇవ్వండి మీ విశాఖ ఉక్కు ఒక ఇంచు కదలకుండా కొట్లాడుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలు యాడ్ చేసి ఈ మాట చెప్పిండు షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కూర్చునే వరకు తోడుగా నిలబడతా నేను రెడీగా ఉన్నా తోడుగా ఉండడానికి మీరు సిద్ధమా